పర్యావరణ సలహాదారుడిగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాల కోసం సలహా కమిటీ ఏర్పాటు చేయాలి. చైర్పర్సన్ వయోపరిమితి 64 ఏళ్లకు పెంచాలి. కమిషన్ సభ్యులు సిబ్బందిపై నిఘా ఉండాలి. సంస్కరణ కమిటీ తుది నివేదికలో ప్రతిపాదనలు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే నెలకు 14 రోజులు ప్రజలతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలతో మాట్లాడితేనే సమస్య లోతు తెలుస్తుంది, పరిష్కారం సులభమవుతుంది. ఏజెన్సీకి వెళ్ళినప్పుడు చెప్పులు కూడా లేకుండా బురదలో నడవాల్సి వచ్చింది. నేను నడిస్తేనే అధికారులు నడుస్తారు. అందుకే నెలకు 14 రోజులు ఒక్కో జిల్లాలో ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్న నా పేషి అధికారులతో సహా ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ 6 నెలల పరిపాలనపై అనేక విషయాలు తెలుసుకున్న వైకాపా ప్రభుత్వం తొలి 6 నెలల పాలన కన్నా కూటమి పాలన ఎంతో మెరుగ్గా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సమయం సరిపోవడం లేదు. ఒక సమస్య పరిష్కరించేలోపు 100 వస్తున్నాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలు అందులో అధికారులను సరైన దోవలో నడిపిస్తాడు, బాగా పనిచేస్తారు. ఎంపీడీఓపై దాడి జరిగితే అందుకే వెళ్ళి అండగా నిలబడ్డా. 4వ తరగతి ఉద్యోగ విషయంలో నేను ఇలాగే వ్యవహరిస్తా. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంత నానాజీ అప్పట్లో దళిత వైద్యాధికారిపై దూకుడుగా వ్యవహరిస్తే వెంటనే స్పందించా. 365 రోజులు పనిచేయడం కష్టమే. శని ఆదివారాలు పనిచేయాలంటే అధికారులు ఇబ్బంది పడతారని ఆగుతున్నా. గత ప్రభుత్వ తీరు వల్ల అధికారులు స్పందించే గుణం పోయింది. ఈ 6 నెలల్లో పని సంస్కృతి తీసుకొచ్చాం. జీతాలు సకాలంలో ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, కుంభకోణాలు వెలికి తీసి చర్యలు తీసుకుంటున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ అంటూ మాజీ మంత్రి పేర్నాని కుటుంబ గోదాంలో బియ్యం పక్కదారి పెట్టిన వ్యవహారంలో పేర్నాని సతీమణి జయసుధకు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరైంది. పేర్ని కుటుంబం గోదాంలో పౌర సరఫరాల శాఖ ఉంచిన బియ్యం మాయమైన వ్యవహారంలో గోదాం యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్తేజ మీద బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం జయసుధ ఈ నెల 13 కృష్ణా జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా దీన్ని జిల్లా జడ్జి అరుణ సారిక 9వ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. వాదనల అనంతరం పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి 9వ అదనపు కోర్టు న్యాయాధికారి ఎస్ సుజాత సోమవారం